గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, రాయలసీమ జిల్లాలో, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రాజకీయ అలజడి నెలకొంది. ఫ్యాక్షన్ వార్తలు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. ఏమిటి ఈ అలజడి? ఎందుకు ఈ ఫ్యాక్షన్ గురించి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది? ఫ్యాక్షన్ కనుమరుగైందనుకుంటున్న రాయలసీమ జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షన్ గురించి, ఇరు వర్గాలు ఫ్యాక్షన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాయి. అసలు ఏం జరిగింది అనంతపురం జిల్లాలో? ఎందుకు మళ్ళీ ఫ్యాక్షన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు? మనతో ఈ విషయమై మాట్లాడడానికి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మీకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు, వైఎస్ఆర్సీపీ రాప్తాడు ఇన్ఛార్జిగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అంజనేయులు గారు. ప్రకాష్ రెడ్డి గారు, దాదాపు రాయలసీమ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఫ్యాక్షన్ అనేది కనుమరుగైంది. అవును. ఇప్పుడు అన్ని ఫ్యాక్షన్స్ తగ్గిపోయాయి. ప్రజలు కానీ, ఫ్యాక్షన్ లీడర్లు కానీ తగ్గిపోయారు. మరి ఎందుకు ఈ మధ్య కాలంలో ఫ్యాక్షన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? మీరు కావచ్చు, మీ అపోజిషన్స్ కావచ్చు, మరి ఫ్యాక్షన్ని మరీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు, లేకపోతే మీరేమో వాళ్ళు ఫ్యాక్షన్ని ప్రేరేపిస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు జడ్జిమెంట్ మీరే ఇవ్వాలి, మీడియా ఇవ్వాలి. పరిటాల రవి చనిపోయిన తర్వాత దాదాపుగా ఫ్యాక్షను అనంతపురం జిల్లాలో కనుమరుగైంది. దాని తర్వాత తగరకుంట కొండారెడ్డి హత్య, మద్దెల చెరువు సూర్యనారాయణ హత్య, 2014కు పూర్వము ఈ రెండు ప్రధానమైనటువంటి హత్యా సంఘటనలు ఈ పెనుగొండ ధర్మవరము ప్రాంతానికి సంబంధించి జరిగినవి చివరి రెండు సంఘటనలు. దాని తర్వాత 2014లో పరిటాల సునీత మంత్రి అయిన తర్వాత ఒక 3-4 ప్రధానమైన హత్య కేసుల్లో ఆమె పైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన విమర్శలు వచ్చినాయి. రాప్తాడులో ప్రసాద్ రెడ్డి హత్య, కందుకూరులో శివారెడ్డి హత్య, ఆత్మకూరులో కేశవరెడ్డి హత్య, ఇంకా పేరూరు దగ్గర సిద్ధప్ప అనే ఆయన హత్య, ఇవన్నీ కొన్ని వచ్చినాయి. అయితే దాని తర్వాత ఆ సంఘటనల మీద అప్పుడే రెస్పాండ్ కావడము, పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత రావడము, మా పార్టీ మా క్యాడర్ అందరూ కూడా ఆ హత్యా సంఘటనలన్నింటినీ ఖండించడము, పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరగడము, దాంట్లో ఈ మధ్యనే కందుకూరు శివారెడ్డి హత్య కేసులో ముద్దాయిలకు శిక్ష పడ్డము, తగరకుంట కొండారెడ్డి హత్య కేసు విచారణ పూర్తి కావడము, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. 14-19లో జరిగినటువంటి హత్యల గురించి చెప్తున్నా. 19-24లో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడ కూడా మా పార్టీ క్యాడర్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎవరే కానీ ఎక్కడ కూడా హత్య రాజకీయాలకు ప్రోత్సహించాలి ఎవరు కూడా. పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద నా వరకు కూడా పార్టీ విధానమే పూర్తిగా ఫ్యాక్షన్ వ్యతిరేక విధానం. ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు ఉన్నిందంటే ప్రజలకు ఎటువంటి ఆదాయ వనరులు లేని పరిస్థితుల్లో, జిల్లా కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితుల్లో, వలసలతో ఈ ప్రాంతంలో రైతులు కూలీలుగా మారి బెంగళూరులో వాచ్మెన్లుగాను స్కావెంజర్లుగాను పనిచేసేటటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఫ్యాక్షనిజం అనేది ఉండింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా 30-40 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాని తర్వాత వైద్యానికి ఆయన ఆరోగ్యశ్రీ తీసుకొని రావడం, ఎవరికి కూడా ఆసుపత్రికి వెళ్ళి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేకోకుండా ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఖరీదైన వైద్యం చేయించేటువంటి పరిస్థితి రావడము, మరి ఇళ్ల నిర్మాణము కానీ జగనన్న కాలనీలు రావడం కానీ, గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగడం కానీ, ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం సాయం చేయడం, అంటే ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం కానీ, రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు పంటలు నష్టపోతే ఉచిత పంటల బీమా ద్వారా వాళ్ళకు ఆ నష్టాన్ని భరించేటువంటి కార్యక్రమం కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, విపరీతమైనటువంటి మార్పు అనేది వచ్చింది ప్రజల్లో. అంటే మాకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మాకు సాయం చేస్తున్నారు. ఫ్యాక్షనిస్టుల దగ్గరికి మేము ఎందుకు పోవాలా, మా ప్రాణాలు ఎందుకు రిస్క్ చేయాలా, మా పిల్లల భవిష్యత్తు కోసం చదువులు చెప్పిస్తా అన్నాడు అనేటువంటి మార్పు వచ్చింది రాయలసీమ జిల్లాలో మొత్తం కూడా. ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన హయాంలో అందరి నివారణ తీసుకొని రావడము, అనంతపురం జిల్లాలో గ్రౌండ్ వాటర్ పెరగడము, దాని తర్వాత మా నియోజకవర్గంలో రాప్తాడు నియోజకవర్గంలో 2 ఫ్యాక్షన్ కుటుంబాల దగ్గరికి కూడా పోవద్దండి, స్ట్రైట్గా నేను గ్రామాల్లోకి వెళ్ళి సభలు పెట్టడము, మీకు ఏం కావాలి, మీకు బోర్లు కావాలన్నా గొర్రెలు కావాలన్నా ఏం కావాలనేసి దాదాపుగా
ఒక రామగిరి మండలంలోనే దాదాపుగా 969 కుటుంబాలు, ఓవరాల్గా 2-3 వేల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది. అంటే గతించిన చరిత్రను అందరూ మర్చిపోయేటువంటి కార్యక్రమం అనేది 2007-8 నుంచి మొదలైంది. ఎప్పుడు కూడా మేము ఫ్యాక్షన్ సంప్రదాయాన్ని ప్రోత్సహించలే. బాధిత కుటుంబాలకు అండగా నిలబడ్డాం. ఎవరైతే చనిపోయారో, ఈ హత్యలు కావించబడ్డారో వారి కుటుంబాలకు అండగా నిలబడి లీగల్గా వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేసినాం. సో 2019 నుంచి 24 మధ్య గమనిస్తే ఇదే చేశాను తప్ప ఎక్కడే కానీ మా వైపు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు జరిగినటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకించి కనుముక్కల సానే కుటుంబం కానీ, మద్దెలచేరు గంగుల కుటుంబం కానీ వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకరించడము, అందరూ కూడా ఈ ఫ్యాక్షన్ను వదిలేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉండడము, అందరూ కూడా మన జగనన్న విధానాలే కరెక్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోరు, క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఎస్పీ గారికి ఇచ్చారు. ఏ జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేది పునరావృతం కాకూడదు అనేది ఒక మెసేజ్. మరి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాను. మనం ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత అంతా ప్రజలే, మనం అంతా కలిసి ఉండాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటమి బాధతో ఎక్కడైనా కూడా వాళ్ళు దాడులు చేసినా కూడా సహించండి, వీలైతే కొంత సమయం ఇచ్చి కలుపుకొని పోయే ప్రయత్నం చేయండి అని నేను ఇచ్చాను. ఎవరైనా అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే పార్టీలు ఇంకోటి చూడడం ఉండదు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారనేసి ఇచ్చాను. సో అది కూడా మా కార్యకర్తల్లో ఆలోచన చేసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి విధానాన్ని మనం టేకప్ చేసామనేది మా క్యాడర్ కూడా అర్థమైంది. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఎంతో మార్పు చేశారు కాబట్టి ఫ్యాక్షన్ అనేది పూర్తిగా నిర్మూలించబడింది. నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ పరిటాల సునీత గెలిచిన తర్వాత గ్రామాల్లో డామినేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంత మేరకంటే గ్రామాల్లోకి మేము మా గ్రామాల్లోకి పోవడం అంటే మా లీడర్లు వాళ్ళ సొంత గ్రామాలకి, టౌన్లో ఉన్న వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలన్నా కూడా పోలీసుల అనుమతులు తీసుకునేటువంటి పరిస్థితులు, గ్రామాల్లో పండగలు చేసుకోవాలన్నా లేకపోతే ఇంకొక దేవర్లు చేసుకోవాలన్నా వాళ్ళ ఇళ్ళకాటికి పోయి వాళ్ళను పరిటాల సునీతనో లేదా మన మండలాల్లో ఆమె పెట్టిన ఇన్ఛార్జులను వాళ్ళని సంప్రదిస్తే కానీ పోలీసులు అనుమతించని పరిస్థితిని, ఒక అత్యవసర పరిస్థితి అనేది రాప్తా నియోజకవర్గంలో గత 10 నెలలుగా కనపడుతుంది. అంటే దొంగతనాలు కూడా చేయడం, దొంగతనాలు చేయడము, దోపిడీలు చేయడము, అంటే మోటార్లు కోసేసి సబ్మర్సిబుల్ మోటార్లు బోర్లలోకి వదలడము, మీకు జగనన్న కాలనీల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎత్తకపోవడము, కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి మెటీరియల్ కోట్ల రూపాయలలో దోపిడీలు చేయడము, మీకు ఎక్కడికక్కడ క్వారీలు గతంలో ప్రభుత్వం అమిగోస్ అనే సంస్థకి ఇచ్చి రాయల్టీ కలెక్ట్ చేసేటువంటి విధానం అనేది. ఇప్పుడు మీకు పెన్నా నదిలో దాదాపుగా వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పెన్నా నదిలో ఎక్కడ కూడా మీకు ఇసుక ట్రాక్టర్ దొరకని పరిస్థితి, కర్ణాటక అమ్ముకునేటువంటి కార్యక్రమం చేసినారు. సో మీకు ఎక్కడికక్కడ క్వారీయింగ్ కానీ మైనింగ్ కానీ మొత్తం అన్నీ వాళ్ళు ఒక సింగిల్ విండో విధానం ఏర్పాటు చేసి ఎవరైనా మాకు లారీకి ఇంత కట్టాలనేటువంటి కలెక్షన్ సిస్టమ్ తెచ్చినారు. రియాల్టర్లతో కలెక్షన్లు చేయడం మొదలుపెట్టినారు. రిజిస్ట్రేషన్లకు డబ్బులు వసూలు చేయడము, మీకు వెంచర్లు వేయాలంటే డబ్బులు వసూలు చేయడం, ఫలితంగా రియల్ ఎస్టేట్ పూర్తిగా ఎత్తిపోయింది. అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ లేకుండా పోయిన పరిస్థితి. గతంలో కూడా మీ మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి యాక్చువల్ నేను ఆ టాపిక్ పబ్లిక్గా ప్రతి మీటింగ్లోనూ మైక్ పట్టుకొని మాట్లాడినాను. నాకు దాతల సహకారంతో పేరూరు డ్యాంకు కాలువ దొగినాము, అమ్మ డైరీ ఏర్పాటు చేసినాము, బోర్లు వేసినాము, అనేక కార్యక్రమాలు నా డబ్బులు దాతల డబ్బులని. మేము ఎప్పుడైతే కోవిడ్ వచ్చినప్పుడు క్రషర్ల యజమానులు మాకు డీడీలు ఇచ్చినారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు డీడీలు ఇచ్చినారు. మాకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే చెన్నై కొత్తపల్లిలో ఆక్సిజన్ ప్లాంట్ 75 లక్షలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ తీసి ఇచ్చినారు. సో దాతలు ముందుకు వచ్చినారు. అప్పుడు రియల్ ఎస్టేట్ బాగా జరుగుతానింది. సో దాంట్లో కొంతమేరకు వాళ్ళందరూ సాయం చేసినారు, కొంతమేరకు మేము డబ్బులు వేసుకొని మేము దాదాపుగా 40 కోట్ల రూపాయల పైన పేదలకు ఉపయోగపెట్టేటువంటి కార్యక్రమాలు చేసినాం. మేము సంపాదించింది కానీ, దాతలు ఇచ్చింది కానీ, అమ్మ డైరీ ఒక్కటే దాదాపుగా 15-20 కోట్ల రూపాయల అసెట్ మేము మహిళా సహకార యూనియన్కి డొనేట్ చేసినాం. దాదాపుగా ఒక 1500-2000 బోర్లు వేసినాం. కోవిడ్కే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆక్సిజన్ ప్లాంట్లో కాన్సన్ట్రేటర్లకే 2 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రకంగా అనేక పేరూరు డ్యామ్కు కాలువ తీయడానికి 5-6 కోట్లు ఖర్చు పెట్టాం. పెన్నా నది కర్ణాటకలోనూ ఆంధ్రలోనూ కలిపి పేరూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చేదానికి. సో అనేక కాలువలు చేసాము. ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే వాళ్ళ స్వగ్రామంలో ₹1 కోటి పెట్టి R&B రోడ్డు
మా డబ్బులతో సిసి రోడ్లు వేసినాం. అనంతపురం రాప్తా నియోజకవర్గంలో దాదాపు ఒక 4-5 మేజర్ పంచాయతీల్లో మేము డబ్బులు ప్రభుత్వం నుంచి శాంక్షన్ లేకుండా రోడ్లు వేసినాం. ఎక్కడైతే గడపలో డిమాండ్ వచ్చింది అవన్నీ చేసుకుంటూ పోయినాం. చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాము, ఆసుపత్రుల్లో ఉంటే ఆసుపత్రుల్లో సీరియస్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చినాము, హాస్పిటల్ బిల్స్ కట్టినాము, పెళ్ళిళ్ళకి ఇచ్చినాము, నీకు చదువులకు ఇచ్చినాము. అన్ని రకాలుగా 10 రూపాయలు ఎక్కడన్నా వస్తా అంటే 20 రూపాయలు డిమాండ్ అనేది మాకు ఉంటా ఉంది. ప్రజల నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోతే ఊరిని ఉత్త చేతులు తెనికి రాడని గుళ్ళు గోపురాలకు ఇచ్చినాము. అట్లా మా అడగడము, జనాలు అడుగుతున్నారు మన దగ్గర డబ్బులు లేదన్నప్పుడు ఎవరినో ఒకరిని అడిగి ఇప్పించుకోవడం, ఇవ్వడం అనేది చేసినాం తప్ప మేము ముందు నుంచి కూడా పెద్ద కుటుంబంలో పుట్టినాము, భూస్వాముల కుటుంబంలో పుట్టినాము. నేను 2007-8కే శ్రీకంఠం సర్కిల్లో దాదాపుగా ఈరోజు 40 కోట్ల విలువైనటువంటి భూమి అప్పటికే 7-8 కోట్ల రూపాయలు పెట్టుకున్నాము. ముందు నుంచి కూడా మేము ఉన్నవాళ్ళమే. కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక 14లో నాకు సంబంధించిన దాదాపు 300 కోట్ల రూపాయల కాంట్రాక్టులను రద్దుపరిచి దానిని 800 కోట్ల రూపాయలకి ఎన్హాన్స్ చేసుకొని పరిటాల సునీత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కంపెనీలు ఫండ్ చేసుకొని దాంట్లో వాళ్ళు లాభపడినారు. అంటే నన్ను ఆర్థికంగా దెబ్బతీయడంలో 14-19లోనూ చేసినారు, ఇప్పుడు కూడా చేసినారు. నన్ను ఆర్థికంగా దెబ్బతీసే విధానం. ఆ విధంగా మేము ఎప్పుడైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిందే తప్ప మేము 2007-8 నేనేం వార్డు మెంబర్ కాదు, రాజకీయాల్లో లేను, డీలిమిటేషన్ లేదు. పెనుగొండ నియోజకవర్గంలోని రామగిరి మండలంలో, ఆ మండలంలో 9 పంచాయతీల్లో కూడా మీటింగ్లు పెట్టి దాదాపు 969 మందితో సభ్యత్వం ఏర్పాటు చేసి ఒక సొసైటీ రిజిస్టర్ చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉచిత పౌరుల కార్యక్రమం చేసినాం. ఎప్పుడు కూడా సంపాదించాలా, పేదలకు పంచాలనేది రాజశేఖర రెడ్డి గారి విధానం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళల్లో కూడా తెహరీ డ్యామ్ కాంట్రాక్టులు చేసి వచ్చిన డబ్బుల్ని జనాలు ఖర్చు పెట్టేటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫాలో చేశారు. ఆయన కూడా ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని ఫాలో అయినాం. మీరేమో లింగమయ్య హత్యని ఫ్యాక్షన్ హత్య అంటున్నారు. కానీ సునీత గారు కావచ్చు, వాళ్ళ వర్గం కావచ్చు, అది 2 గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఆయన చనిపోయాడు. నేను ఒకటి అడగనండి, చెప్పండి. ఫ్యాక్షన్ హత్య అవునో కాదు తర్వాత పక్కన పెడితే, గ్రూపులు ఏమండి, లింగమయ్య పనులు చేసుకునే, ఆయన వ్యవసాయం చేసుకునేవాడు, ఎలక్షన్ వస్తే మా పార్టీకి ఓట్లు వేసేవాడు. వాళ్ళ కొడుకులు మా పార్టీ లీడరు జయచంద్రారెడ్డి కొడుకుకి మిత్రులు. జయచంద్రారెడ్డి ఇంటి మీద 27వ తేదీ కానీ 26వ తేదీ కానీ రాత్రి ఎందుకు దాడి జరిగింది? పాపిరెడ్డిపల్లి రాజన్న మనవళ్ళు కొడుకులు పోయి ఎందుకు దాడి చేసినారు? జయచంద్రారెడ్డి భార్యను తిట్టినారు, వాళ్ళ అమ్మని తిట్టినారు, కొడుకును కొట్టబోయినారు, ఇంటి రాళ్ళు వేసినారు. ఇంటి మీదకి ఎందుకు చేసినారు? పొలం గట్ల తగాదాలున్నాయా? ఏదన్నా వీళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయా? ఏం కాదు కదా. కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలందరూ ఒక క్యాంపుగా బెంగళూరుకు పోయినారు. ఆ క్యాంపుతో పాటు జయచంద్రారెడ్డి పోయినాడు. జయచంద్రారెడ్డి వాళ్ళతో పాటు పెనుగొండకు వచ్చినాడు. పెనుగొండలో జయచంద్రారెడ్డి వాళ్ళకు కనపడగానే రాత్రి వాళ్ళ ఇంటి మీదకి పోయి, నా కొడకల్లారా మీరు ఉండేది రెడ్డి గారు ఉండేది 2 ఇండ్లు, మీకు అవసరమారా రాజకీయము, సంపితే ఎవర్రా మీకు దిక్కొచ్చేదనే రకంగా తిట్టి బెదిరించినారు. 27 జరిగింది, 26 రాత్రి జరిగింది. 27 జరిగినప్పుడు ఇదే లింగమయ్య కొడుకులు వాళ్ళు పోయి అడ్డుకున్నారు. ఎన్ని రోజులు చేస్తారు మీరు దౌర్జన్యం అనేసి. 30వ తేదీ లింగమయ్య కొడుకు మనోహర్ అనే పిల్లోడు చెర్లోపల్లికి పోతాన్నాడు వాళ్ళ బిడ్డను తీసుకొని. పాపిరెడ్డిపల్లి రాజాని ఇంటి ముందర బైక్ మీద నిలబెట్టి బైక్ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతా అంటే ఇంట్లో నుంచి వాళ్ళు గొడవ పెట్టుకుంటూ వచ్చినారు, రాయిసినారు. ఈ పిల్లోడు వెళ్ళిపోయి వెంటనే చెర్లోపల్లి చేరుకొని, నాయన ఇట్లా నా మీద రాళ్ళు వేసినారు జాగ్రత్త అన్నాడు. పండగ పూట ఏం చేస్తారు లేరా అవన్నీ ఎందుకు అనేసి ఇంట్లో దేవుణ్ణి మొక్కుకొని పూజ చేసి భోంచేసి వచ్చి ఇంటి ముందర అరుగు మీద కూర్చున్నాడు. వాళ్ళు వచ్చేసి బేస్బాల్ బ్యాట్తో తల పగలగొట్టినారు. బేస్బాల్ బ్యాట్తో తల పగలగొట్టినారు. ఇంకొక కొడుకు శ్రీను అడ్డం పోతే పగిలిపోయింది. ఆ బేస్బాల్ బ్యాట్తో తల పగలగొడితే, బేస్బాల్ బ్యాట్ అంటే పట్టుకుంటే కాడ ఇంత ఉంటుంది, ఈ పైన లాస్ట్లో ఇంత ఉంటుంది, బతకాడు ఎవడు మనిషి. కొడుకు తల పగలగొడితే ఆ బేస్బాల్ బ్యాట్ ఇరిగిపోయింది. ఆ ఇరిగిపోయిన బ్యాట్తో కొడితే మనకి ఈడ కుట్లు పడినాయి, తలకాయ మీద కుట్లు పడినాయి, ఈడ పడినాయి. అంటే ఒక మనిషిని చంపేంత కసితో పోయినారనేది క్లియర్గా అర్థమవుతుంది. తల మీద కొట్టినారు, కాళ్ళకు కొట్టినారంటే చంపే ఉద్దేశం లేదని తల మీద కొట్టినారు, బేస్బాల్ బ్యాట్ తీసుకొని పోయినారు. అంటే చంపాలనేటువంటి, అంటే వాళ్ళ దురహంకారం ఏంటంటే మా ఊర్లో మా పెత్తనం జరగాల,
మా మా ఎత్త ఎమ్మెల్యే, ఈమె పరిటాల సునీత తమ్ముడు, అతను రమేష్ కొడుకు, వీళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు, మా మీడియా కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, ఇంకోరు కానీ పరిటాల రవి అనే ఒక దుర్మార్గుని వానికి పెద్ద చరిత్రను ఆపాదించింది, రక్త చరిత్ర అనే సినిమాతో. ఆ పార్టీ కూడా వాళ్ళని అట్లనే పొగుడుకున్నారు, పెంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూనీలు చేసినాడు, వాడు గొప్పోడు అనేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చినారు. ఇంకా మీకు వాళ్ళ కులం కానీ, వాళ్ళకున్నటువంటి పార్టీ కానీ పాటలు తయారు చేసి పరిటాల రవి అనేవాడిని గొప్పోని కింద ఆపాదించినారు. వాడిని గొప్పోని కింద ఆపాదించాలంటే యువతల వాళ్ళ ప్రత్యర్థులు ఓబుల్ రెడ్డిని కానీ, సూర్యని కానీ వీళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించాలా, నారాయణ రెడ్డిని కానీ, చెన్నారెడ్డి గారిని కానీ దుర్మార్గులుగా చిత్రీకరించాలి. అంటే వీళ్ళను దుర్మార్గులుగా చిత్రీకరించేదానికే అప్పుడు నక్సలైట్ల విధానం ఏమున్నదంటే, ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చు కుక్క అనే ప్రచారం చేసి మళ్ళీ రాళ్లతో కొట్టి చంపాలా, జనమే రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి విధానాన్ని ఆచరిస్తూ మద్దెల చెరువు నారాయణ రెడ్డి గారిని దుర్మార్గునిగా చిత్రీకరించి, కనుమకల చెన్నారెడ్డి గారిని దుర్మార్గునిగా చిత్రీకరించి, వాళ్ళ కుమారులను దుర్మార్గులుగా చిత్రీకరించి, వాళ్ళ మీద అప్పుడున్నటువంటి పీపుల్స్ వారు కానీ, సూడో నక్సలైట్ల పార్టీలతో కానీ వాళ్ళపైన కరపత్రాలు వేయించి, గోడపత్రికలు వేయించి, దుర్మార్గులను చిత్రీకరించి చంపిరి. మీ వాళ్ళు చేయాలనుకునేది ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా చేసినారు. దే ఆర్ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. we cannot see any such comparable heinous personalities. పరిటాల రవి లాంటి దుర్మార్గుల్ని మనం చూడలేం చరిత్రలో. అటువంటి కుటుంబము రామారావు బొమ్మ పెట్టుకొని ఓట్లు వేయించుకున్నారు, గెలుచుకున్నారు. మళ్ళీ వాళ్ళు నిజంగా దేవుళ్ళు అయితే 19 ఎందుకు ఓడిపోతారు? నా మీద గెలిచిన 2 సార్లు, 2009లో 1700 ఓట్లు. వాళ్ళు ఎవరినైతే చంపినారో అదే కుటుంబాలతో సాయం పొంది గెలిచినారు. 2014లో కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు కొంతమంది వాళ్ళకి సహకరించినారు కాబట్టి 9లో 14లో గెలిచినారు, 7,700తో గెలిచినారు. ఓడిపోయినప్పుడు 25,600తో ఓడిపోయినారు. కాబట్టి వాళ్లకు ఖ్యాతిని ఆపాదించడం తప్పు. వాళ్ళకు ఉన్నటువంటి నీచమైన చరిత్రను ప్రజలు ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈరోజు ఎందుకు ఆమె గగ్గోలు పెడతా ఉందంటే, ఈరోజు ఉన్న సోషల్ మీడియా కానీ, మీడియా స్ట్రెంగ్త్ మీకు ఉన్నది, ఏబిఎన్, ఈ TV5, ఈటీవీ ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కాక, ఈనాడు, జ్యోతి పేపరు ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కాక, ఈరోజు సాక్షి పత్రిక మాత్రమే లేదు వాళ్ళ గురించి వాస్తవాలు తెలియజెప్పడానికి. సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ఇవన్నీ చెక్ చేసుకుంటారు. పబ్లిక్ చదువుకున్నారు, జనాలు అక్షరాస్యత పెరిగింది. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఎన్లైట్మెంట్ వచ్చింది. ఒకవేళ కులం మత్తులోనూ, కులం పిచ్చిలోనూ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు రాష్ట్రం అంతా ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రజలు ఎన్లైటెడ్గా ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ ఇన్ని రకాలుగా వీళ్ళు చేశారా అనే దాని మీద వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారు, మీకు యూట్యూబ్లో చెక్ చేసుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళ పైన పోటీ చేసి మేము గెలిచి ఏం చేసినాము? ప్రజలకు సేవ చేసినాం. వాళ్ళ మండలంలోని పేరూరు డ్యామ్కు నేను నీళ్లు తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి సాయంతో, మా జగనన్న సాయంతో. వాళ్ళు ఏం చెప్తారు? పరిటాల రవి కళ పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకొని రావడానికి డైరీలో రాసుకున్నాడు అని చెప్తారు. తప్పుడు కూతలు, నోటికి వచ్చిన తప్పుడు కూతలు. పరిటాల రవి చచ్చిపోయినాక అంద్రి నివాకాల పనులు మొదలైనవి. ఇప్పుడు 12లో ఫేజ్ 1 నీళ్ళు వచ్చినాయి, 16-17లో ఫేజ్ 2లో నీళ్ళు వచ్చినాయి. సో అంటే వాళ్ళు ప్రజల్ని మేము ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంది. అంటే అది ఇంకొకటి ఏదో మా నాయన కళనో, మా డైరీలో రాసుకున్నాడనో, సో ఏవో ఇట్లాంటివన్నీ చెప్తాంటే నేను ఒకటే అడగదలుచుకున్నాను మీ ద్వారా. 100-150 హత్యలు చేసి ఏ హత్య కేసులోనూ శిక్ష పడకోకుండా ఎలా తప్పించుకున్నారు? అది పరిటాల రవి డైరీలు ఏమన్నా రాసుకున్నాడా? ఆ కిటుకు మాకు కూడా చెప్పండి. కనీసం ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికో, చట్టము సక్రమంగా అమలయ్యేదానికి పోలీసులకు గైడెన్స్ ఇచ్చేదానికో దాన్ని నేను ఉపయోగిస్తామని నేను పరిటాల సునీత గారిని కోరుతా ఉన్నా. మరి ఈరోజు మొన్న జరిగిన సంఘటన విషయానికి వస్తే, ఎంపీటీసీలు అనేవాళ్ళు వాళ్ళకున్నది ఒకటే ఒక ఎంపీటీసీ, నసనకోట ఎంపీటీసీ, మొత్తం 10 మందిలో. రామగిరి ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు చనిపోయినారు. మొత్తం 8 ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి. మరి ఏ ధైర్యంతో వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటున్నారు? ఏ ధైర్యంతో వాళ్ళు ఈ ఎంపీటీసీ ఎన్నికల గురించి మేము ఏదో క్యాంపు పెట్టుకుందామని ఇంకోటనో ఆమె ప్రెస్కు మాట్లాడడం, మీడియాకు మాట్లాడటము, వాళ్ళు క్యాంపులు పెట్టుకుంటున్నారు అనేసి మాట్లాడు. మేము మా ఎంపీటీసీలు ఒక దగ్గర పోయి అంతా కలిసి ఉండకూడదా? సహజంగా ఇక్కడ ఎప్పుడైనా గత 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు తీసుకుందాం, ఫ్యాక్షన్కి ముందు తర్వాత రాజకీయాలు, ఏ ప్రభుత్వం ఉంటే,
ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, లేకపోతే సర్పంచులు కావచ్చు, బేసిక్గా ట్రై చేస్తారు కదా మామూలుగా ఈ గవర్నమెంట్ మార్చుకోవడానికి, ఎంపీపీని మార్చుకోవడానికి. ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ సహజంగా ట్రై చేస్తారు. ముగ్గురు నలుగురు వాళ్ళకుంటే ఐదో వాళ్ళ కోసము, లేదంటే ముగ్గురు ఉంటే నాలుగో మనిషి కోసం, ఐదో కోసము ట్రై చేయొచ్చు. ఒకరి నుంచి ఇద్దరైనారు, ఇద్దరు నుంచి ముగ్గురైనారు. నాలుగో వ్యక్తి అంటే వాళ్ళ క్యాండిడేట్ లేరు, ముగ్గురుండే మొగోళ్ళు ఉన్నారు. అది మహిళా రిజర్వ్డ్ ఎంపీపీ క్యాండిడేట్ మహిళా అభ్యర్థి ఒకరు కావాలి కాబట్టి మా ఎంపీటీసీని మా మహిళా అభ్యర్థిని ఎత్తకపోయి వాళ్ళతో పోటీ చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అట్లా భారతీని మా పోలీస్ ప్రొటెక్షన్లో, అందులో ఉన్న హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇచ్చినటువంటి పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్న భారతి అనే ఒక సభ్యురాల్ని, ఎంపీటీసీని పెనుగొండలో మండల్ మేజిస్ట్రేట్ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయించి పంపిస్తామని చెప్పినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు మండల్ మేజిస్ట్రేట్ సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమెను తోసుకుంటా బండి ఎక్కించుకుంటా పిలుచుకొని పోయినారు. ఆమె ఏడ్చుకుంటా పోయింది. నేను ఏం చెప్తానంటే, అంతకుముందు నువ్వే ఎమ్మెల్యేవి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నువ్వేం ఎమ్మెల్యే కాదు, నోటిఫికేషన్ రాకముందు నువ్వే ఎమ్మెల్యేవి. నువ్వు వాళ్ళని పిలుచుకోవాల్సింటివి, అభివృద్ధిలో భాగమైదాం రండి, మీరంతా రాండి మా పార్టీకి, మీ గ్రామాలకు నిధులు ఇస్తామని పిలుచుకొని మాట్లాడాల్సింటివి. లేదు కదా, ఎందుకు చేయలే? నీకు నోటిఫికేషన్ వస్తుందనే విషయం తెలియదా? లేదు, అంతవరకు నీకు ఎలక్షన్ చేసుకోవాలనే ఆలోచన లేదు, మాకు అసలు మేము కంటెస్ట్లోనే లేమని మాట్లాడినా. పోనీ అదేనా నిజమన్నా? మరి ఎందుకు చేస్తున్నారంటే 26వ తేదీ మా పేరూరు నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళి NXR 1, NXR 2 సబ్మిట్ చేయడానికి రామగిరి ఎంపీడీఓ ఆఫీస్ పోయినారు. అక్కడ అది ఇచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఎండిఓ గారి దగ్గర నుంచి బయటకు వచ్చినారు. అక్కడ వాళ్ళ మనుషులు ఆమె బంధువులు దాడి చేసినారు కురువ నాగిరెడ్డి మీద. నీకు ఎంపీడీఓని కూడా కొట్టినారు. మరి నిజంగా ఈ రాష్ట్రంలో చట్టము, పరిపాలన అన్నీ ఉన్నాయి, చట్టబద్ధత ఉంది, అధికారులకు అన్నీ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఏదైతే వీడియో రికార్డింగ్ ఉందో ఆ వీడియోలు కూడా ఈరోజు తీసుకున్నా తెలుస్తారు, వాళ్ళని కొట్టింది ఏది, రూమ్లో వేసింది అని. కానీ మళ్ళీ ఆ నుంచి పోలీసులు వాళ్ళని ఆ ఊరు నుంచి బయటికి పంపించడానికి 3-4 గంటలు టైం పట్టింది. సరే, వాళ్ళని అక్కడి నుంచి పంపించినారు. దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు పెనుగొండలో ఎంపీడీ ఆఫీస్ దగ్గర గొడవ చేసినారు. అంటే టైం అయిపోయింది, కోరం లేక టైం అయిపోయింది. సో ఎంపీటీసీలని అక్కడ తీసుకొచ్చి పోలీసులు మళ్ళీ మాకు అప్పచెప్పినారు. నేను అనేది ఏంటంటే, హైకోర్టు ఎంపీటీసీల ఎలక్షన్ అయిపోయేంత వరకు, ఎంపీపీ ఎలక్షన్ అయ్యేంత వరకు ఎంపీటీసీలకు రక్షణ కల్పించమని ఆదేశాలు ఇస్తే కూడా హైకోర్టు ఆదేశాలని కూడా లెక్కలేవు పెట్టుకోకుండా బిహేవ్ చేసేటువంటి పరిస్థితి అధికారులకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎవ్రీవన్. రామగిరి ఎస్ఐ కావచ్చు, రామగిరి ఎస్ఐ ఎంపీటీసీలని పోలీసులు తీసుకొస్తా అంటే ఆ జీపులో మా జీపులు మారి మాట్లాడడం నుంచి పరిటాల సునీతతో వీడియో కాల్స్ మాట్లాడించి, శ్రీరామ్తో వీడియో కాల్స్ మాట్లాడించి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసినాడు. కొంత సక్సీడ్ అయినాడు. భారతీయ పోలీస్ జీప్ దిగి ఎంఆర్ఓ ఆఫీస్ పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోయింది, బండి ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు తోసుకుంటూ పోయినారు, ఏడ్చుకుంటూ పోయింది. అంటే ఒక క్రైమ్ చేసింది పరిటాల సునీత కానీ, పరిటాల శ్రీరామ్ కానీ, సుధాకర్ యాదవ్ కానీ, వీళ్ళందరూ కలిసి వీడియో కాల్లో ఆమెను వాళ్ళతో మాట్లాడించి బెదిరించినారు. వాళ్ళ బంధువులు చెప్పేది ఏంటంటే, భారతి వాళ్ళ అమ్మ నాయన్ని వెంకటాపురంలో పరిటాల సునీత వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, నువ్వు మా ఇంటికి వస్తే మీ అమ్మ మీ నాయన నీతో పాటు వస్తారు, లేదంటే ఇలా మర్చిపో అని చెప్పి బెదిరించింది. మరి ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి చర్యలు అధికారులు చేసిన, పరిటాల సునీత చేసిన. దీన్ని ప్రశ్నించడం లేదు ఎందుకు సమాజం, దీన్ని ఎందుకు మీడియా ప్రశ్నించడం లేదు? అంటే మీరు చెప్తున్నారు కానీ దానికి ప్రూఫ్స్ అంటే ఏం లేవు కదా. అంటే మీరు చెప్తున్న విషయాలకి సమాజం ప్రశ్నించాలన్నా లేకపోతే మీడియా ప్రశ్నించాలన్నా, రైట్, బ్యాక్ టు దానికి ఒక ప్రూఫ్ అనేది, బ్యాక్ టు మై ఎర్లియర్ ఎక్స్ప్లెనేషన్. పోలీసులు వాళ్ళ మనుషులే, మీడియా వాళ్ళ మనుషులే, అధికారం వాళ్ళదే. సో మీకు అధికారానికి ప్రూఫ్లు కావాలా? మరి గతంలో పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు పోతుల సురేష్ ఆధ్వర్యంలో పీపుల్స్ వార్ ROC అనే ప్రైవేట్ సైన్యాన్ని నడిపినప్పుడు, దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి కాసిము, శిక్ష ఇలా ఆధ్వర్యంలో, రామ్మోహన్ ఇలా ఆధ్వర్యంలో దాదాపుగా క్రిమినల్ గ్యాంగ్స్ను నడిపినప్పుడు, మరి ఆ రోజు పోలీసులు వాళ్ళే, క్రిమినల్స్ వాళ్ళే, సూడో నక్సల్స్ వాళ్ళే, ప్రభుత్వం వాళ్ళదే అయినప్పుడు 100-150 మందిని చంపి అసలు గుర్తు తెలియని శవాలుగానో, దొరకని శవాలుగానో మిగిలిపోయిన వాళ్ళవి. ఇవన్నీ కూడా ఏ ఒక్క కేసులో కూడా, ఇవన్నీ కేసులు నమోదైనా ఏ ఒక్క కేసులో కూడా శిక్షలు రాకోకుండా బయటికి రాగలిగినారంటే జ్యుడిషియరీ కూడా వాళ్ళదేననేసి నేను చేస్తున్న ఆరోపణ. కానీ సో మరి ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆటవిక రాజ్యాన్ని పరిటాల రవి నడిపినాడు.
ఆ అటవిక రాజ్యం మళ్ళీ రాకూడదని మొన్న పెనుగొండలో తిరగబడినాం. ఈరోజు ఒక ఎంపీటీసీకి మా కళ్ళ ముందరే మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ సమక్షం నుంచి ఆమెను ఎత్తుకొని పోతా, పోలీసుల సహకారంతో ఆమెను ఎత్తుకొని పోతా అంటే చేష్టలుడికి మేము నిలబడితే మళ్ళీ అదే ఆటవిక రాజ్యానికి మనం బీజం వేసిన వాళ్ళు అవుతాము. మీది కూడా ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది. మీరు చేష్టలుడు ఊరికనే ఏం లేరు, మీరు కూడా ఆవేశంగా అధికారుల ముందుకు కానీ చెప్తున్నా, మనం చేష్టలు ఉడిగినట్లు, మనం నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళ కార్యక్రమం వాళ్ళ దుర్మార్గాన్ని చేసుకొని ఇచ్చి ఉంటే ఆటవిక రాజ్యం వస్తుంది అనే ఒక భయంతో ఈ జిల్లా మీద, ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజల మీద నాకున్న బాధ్యత వల్ల నేను ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో, నేను గతంలో ఎన్నడూ లేని విధంగా నా పరిమితులు దాటి నేను ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీసులోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎంఆర్ఓ సమక్షంలో వాళ్ళని బెదిరిస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను పోయినా. నాకు ఎందుకంటే ఆ రోజు బయట ఎంఆర్ఓ ఆఫీస్ బయట ఒక డిఎస్పీను ఒక ఎస్ఐ ఉన్నాడు. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టుకుంటూ పోయినా. నేను గట్టిగా అరుచుకుంటూ పోయేటానికి మిగిలిన పోలీసులు అంతా వచ్చి నన్ను అడ్డుకున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్లోకి పోనీలే. కానీ వీడియోలో చూస్తే అలా కనిపించట్లేదన్న. మీ కార్ ఏదైతే ఉందో స్పీడ్గా పోతుంది, ఒక దగ్గర ఆగింది, మీరు ఆవేశంగా దిగినాం, దూసుకెళ్ళిపోయి. అవును, నేను ఆవేశంగా దిగి వెళ్ళింది ఎంఆర్ఓ ఆఫీస్ వైపుకే కదా. మీరు అప్పుడు ఆ వీడియోలో చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ బయట బేసిక్ గా ఒక ఆవేశంగా వెళ్తుంటే పెనుగొండ డిఎస్పీ గారు, ఇంకొక ఎస్ఐ గారు ఇద్దరు ఉన్నారు. నేను అక్కడికి పోయేటప్పటికి నెక్స్ట్ క్లిప్పింగ్ మీకు ఏం కనపడుతుంది, పోలీసులంతా నన్ను చుట్టుముట్టినట్లు కనపడుతుంది. అంతేగాని ఎంఆర్ఓ ఆఫీస్లో మా ఎంపీటీసీని బెదిరిస్తానటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వీళ్ళంతా రక్షణగా నిలబడినారా? నన్ను లోపలికి పోనివ్వండి, నేను అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? కోర్టు ప్రొటెక్షన్ ఇస్తే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను, గూండాల్ని, అంతకుముందు నాగిరెడ్డి మీద వాళ్ళ అదర్స్ మీద దాడి చేసినటువంటి గూండాలే మళ్ళీ ఈరోజు రామగిరి ఎస్ఐ వెహికల్లోనే వచ్చి వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమం లోపల జరుగుతుంటే మండల మేజిస్ట్రేట్ ఎందుకు, హైకోర్టు ఆర్డర్ ఎందుకు, పోలీస్ బట్టలు ఎందుకు, కాకి బట్టలు ఎందుకు, పోలీసులు ఎందుకు? ఏం వ్యవస్థ ఉంది, ఏం రాజ్యాంగం ఉంది? తిరగబడకపోతే మనము ధర్మాన్ని నిలబెట్టగలుగుతామా? హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా? తిరగబడినాం కాబట్టి మిగిలిన 5 మంది ఎంపీటీసీలు అయినా మేము తీసుకొని పోగలిగినాము. దాని మీద వాళ్ళు కేసు పెట్టారు. మేము ఏదో కర్తవ్య నిర్వహణలో ఉన్నటువంటి అధికారులను, ప్రభుత్వ అధికారులను దూషించినట్లుగాను, మరియు అక్కడ ఉన్నటువంటి సెక్షన్ 30 యాక్ట్ను ఉల్లంఘించినట్లుగాను ఒక కేసు బుక్ చేసినారు. సెక్షన్ 30 యాక్టు అమలు చేసినటువంటి వ్యక్తి, ఎవరైతే ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో, లేదంటే ఆ చైర్ ఉందో అదే చైరే కంప్లైంట్ చేయాలి నా మీద, ఫలానా వ్యక్తి ఉల్లంఘించాడు. సీకేపల్లి ఎస్ఐ ఇప్పించినాడు కాబట్టి ఆ కేసు నిలబడుతుంది. దాని మీద క్వాష్ పోయినాం, కేసు నిలబడేది కాదు. అట్లా తప్పుడు కేసు పెట్టినారు మా మీద, అంతే తప్ప మేము చేసిన తప్పు అయితే ఏం లేదు. నిన్న మీరు పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు, మీ అధినేత రాక సందర్భంగా ఒక మీటింగ్లో మీరు ఒక వ్యాఖ్య చేశారు, కేసులు బెయిల్లు కొత్త కాదు నాకు అని. అంటే మీరు కేసులు బెయిల్లు మీకు కొత్త కాదు, కార్యకర్తలను కూడా అదే వేలో అదే పంతాలో నడవమని చెప్తున్నారా? కేసులకి బెయిల్కి భయపడకండి, దాడులు చేయండి అని ఏమన్నా చెప్పబోతున్నారా? నేను దాడులు చేయమని చెప్పట్లేదు. అంటే దాని ఇంటర్నల్ మీనింగ్, కేసులు పెడతారు వాళ్ళు, మీరు భయపడకండి, కేసులు బెయిల్ కామన్ అనే మీరు ఇంటర్ప్రిటేషన్ ఎట్లయినా చేసుకోవచ్చు, ఎలాగైనా అన్వయించుకోవచ్చు. నేను చెప్పిన ఉద్దేశము, నేను చెప్పిన విధానము ఏంటంటే, జైల్లో బెయిల్ నాకు కొత్త కాదు. గతంలో కూడా నేను జైల్లో చూసిన, బెయిల్లో చూసిన. ఆ రోజుల్లో మేము పరిటాల రవి ఆగడాల మీద తిరగబడ్డాం. తర్వాత కాలక్రమేణా అన్నీ కూడా చక్కదిద్దుకున్నాం. మేము ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మార్గంలోనే మేము ఉండాలా, ప్రజలు మమ్మల్ని ప్రేమించే విధంగా చేసుకోవాలని మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సూచన చేస్తూ వచ్చినారో అదే సూచనతోనే మేము ఇప్పటివరకు కూడా ప్రకాష్ రెడ్డి అనేవాడు కోపం చేసుకుంటాడని కానీ, ఒకరి మీద దాడి చేస్తాడనేవాడు ఎవరు కూడా ఊహించలేదు కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా చూస్తాను. సో అటువంటి పద్ధతిలోనే పోయినాం, ప్రేమ మార్గంగా సేవనే ఒక విధానంగా మేము బతికినాం ఇంతవరకు. కానీ నా కళ్ళ ముందరే దుర్మార్గం జరుగుతా అంటే నేను వెనక్కి తిరుక్కోవాల్సి వచ్చింది, వెనక్కి తిరగబడినా. ఇప్పుడు కూడా చెప్తానేది ఏంటంటే, లింగమయ్య హత్య జరిగింది, హంతకుల కుటుంబంలో ఎవరైతే హంతకులు సంఘటనలో పాల్గొన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఆ కేసులో పెట్టలేదో, పోలీసు వాళ్ళకు 5 మంది పేర్లు ఇచ్చినారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక కొడుకు అయితే మీడియాలో 3 పేర్లు చెప్పినాడు, వీళ్ళు 3 ఉన్నారట, 2 పేర్లే పెట్టినారు. ఎవరినైతే కేసులో పెట్టకోకుండా పోలీసులు తప్పించినారో వాళ్ళు మాట్లాడుతుండే మాటలు ఏంటంటే, ఇంకా 2 చంపుతా మీ ఊర్లో పాపిరెడ్డిపల్లిలో అని మాట్లాడుతున్నారు. మాకు వచ్చి వాళ్ళు చెప్తా అన్నారు. మేము మా దగ్గర గ్రామస్తులు వచ్చి మాకు చెప్తా అన్నప్పుడు
మేము పోయి కట్లు తీసుకొని వాళ్ళ కాపలా కాయాలా? ఉమ్, లేదు కదా. అంతకుముందు 26, 27, 28 తేదీలో 2 రోజులు జయచంద్రారెడ్డి ఇంటి మీద దాడి జరిగితే ఆడికి పోయిన నేను కంప్లైంట్ చేస్తే సిఐకి అక్కడ పోయిన కానిస్టేబుల్ను పరిటాల సునీత బంధువులు తిట్టి పంపిస్తున్నారు. ఉమ్, అంటే పోలీసుల్ని కానిస్టేబుల్ని గుమస్తల్లా చూస్తున్నారు. ఉమ్, మరి ఇటువంటి పరిస్థితి ఉందంటే ఎవరికి మేము కాపలా ఉంటాము? కాబట్టి మీ ఆత్మరక్షణ కోసము ఈ ఈ ఈ భారత పౌరులకు ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటంటే ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయడం అనేది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినాడు, మన భారత రాజ్యాంగం చెప్పింది, ప్రతి మతము చెప్తా ఉంది ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయమని. అదే నేను కూడా మా కార్యకర్తలకు చెప్పిన, ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి సిద్ధపడండి. దానిలో మీరు ఫేస్ చేయబోయేటువంటి కేసులకు సిద్ధపడండి, జైళ్ళకి సిద్ధపడండి, బెయిల్కి సిద్ధపడండి. ఇది తప్పనిసరి. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంలో ఇలాగే ఉంది. ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఉద్యోగ నిర్వహణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మా జిల్లాలో ఇంత పనికి మాలినటువంటి కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో మేము ఉన్న టైంలో చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. పోస్టింగుల కోసం అనేసి ఐపీఎస్ ఆఫీసర్లకు అభిప్రాయం ఉంది. మీరు ఎస్ఐలు సిఐలు అయితే ఎమ్మెల్యేలు వేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వంత పడుతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే, ఈరోజు యాక్చువల్గా నేను ఒక మైనారిటీ సోదరుని కుటుంబ సభ్యురాలి, ఆయన ఒక మైనారిటీ సోదరుడు మా పార్టీ లీడర్ కొడుకు పెళ్లికి పోయినా. అక్కడి నుంచి నేరుగా రెడ్డిపల్లి సెంట్రల్ జైలుకు పోదామనుకున్నా. పోయి ఆడ రెడ్డిపల్లి సెంట్రల్ జైలు కాడ సెల్ఫీ ఛాలెంజ్ తీసి పెడదామనుకున్నా. కానీ ఎల్లుండి కార్యక్రమం ఫిక్స్ కావడంతో వెంటనే బయలుదేరొచ్చు ఆ ఏర్పాట్లు ఉండ. నేను ఎనీ మూమెంట్ జైలు పోయేకి సిద్ధం అనేది మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ క్యాడర్కి. దుర్మార్గాన్ని ఎదిరించిపోవడానికి మాత్రమే. నేను దుర్మార్గాలు ఎప్పుడు చేయను, నా బ్లడ్లో అది లేదు. దుర్మార్గాన్ని ఎదిరించిపోవడానికి. ఎందుకంటే ఈ దుర్మార్గాలను ఎవరో ఎక్కడో ఒక దగ్గర ఎదుర్కోకపోతే ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఈరోజు మొన్న జరిగిన సంఘటన తర్వాత మా క్యాడర్కి అందరికీ ధైర్యం వచ్చింది. వాళ్ళు ఎంతమందిని చంపుతారు? పోనీ ఇక్కడున్న రామగిరిలో ఉన్న పోలీస్ ఆఫీసర్సు ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేసినారు. సరే, దానిపైన మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాము. ఆ నేరస్తులకు శిక్ష పడేటువంటి కార్యక్రమం చేస్తాం. వదిలిపెట్టాను వాళ్ళని, ఖచ్చితంగా జైలు కూడా తినిపిస్తాను వాళ్ళతో. సో నేను హత్య కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడాలనేసి పదే గతంలో కూడా ఎందుకు చెప్పుకుంటూ వచ్చినానంటే, నేరం చేస్తే జైలుకు పోతాము, కుటుంబం కోల్పోతాము, జీవితం కోల్పోతాము అనే భయం వాళ్ళలో పడాలని ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజెప్తాండేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువంటి దాడులకు పాల్పన్నా 2019-24 మధ్యలో ఉన్నట్లుగా ఉండదు. రేపు పొద్దున 2024-29లో మీరు ఏం చేసినా 29-34లో దానికి సంబంధించినటువంటి రిపర్కేషన్స్ ఉంటాయి. మీరు కూడా ఆలోచన చేయాల్సింది, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను నిష్కారణంగా చంపడంలో ఎటువంటి ధర్మం ఉంది? రేపొద్దున మీ కుటుంబాలకు ఇటువంటి పరిస్థితి వస్తే మీ పిల్లల పరిస్థితి ఏంది, మీ భార్య పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇవన్నీ ఆలోచన చేసి దీన్ని ఖండించండి. పార్టీల రహితంగా ఖండించండి. ఇది చివరి హత్య కావాలా? లింగమయ్య హత్య చివరి రాజకీయ హత్య కావాలా? దయచేసి రేపొద్దున మీకు ఆ పరిస్థితి రాకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మా వాళ్ళకి అటువంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకోండి ఈ 5 ఏళ్లలోని నేను చెప్తాను. రేపొద్దున రిపర్కేషన్స్ ఏంటంటే, ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసే ప్రతి ఒక్క క్రైమ్ను కూడా 29-34 మధ్య వాళ్ళు జైలు ఊచలు లెక్క పెట్టుకునేటువంటి కార్యక్రమం లీగల్గా చేస్తాం. అంటే డైరెక్ట్గా చెప్తున్నారు, చర్యకి ప్రతి చర్య ఉంటుంది అని. చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా సిఆర్పిసి, ఐపీసీ, బిఎన్ఎస్ ఇవన్నీ ఏవైతే మనకు కోడ్స్ ఉన్నాయో, మనకి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి భద్రత ఉందో, రైట్ టు లివ్ అనేటువంటి ఒక భద్రత ఉందో, దాన్ని అధిగమించినప్పుడు, దాన్ని ఓవర్లుక్ చేసినప్పుడు వ్యవస్థలు కావచ్చు, లేకుంటే వ్యక్తులు కావచ్చు, దాన్ని ఓవర్లుక్ చేసి ప్రజల హక్కులను హరించి ప్రజల మాన ప్రాణాలను దోచుకున్నప్పుడు తిరగబడేటువంటి ఒక కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో చేస్తూ ప్రజల మాన ప్రాణాలు కాపాడేదానికి 29-34 మధ్యలో ఈ క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కేసులు విచారణకు వచ్చేటట్లు చూసి, సాక్ష్యాలు చెప్పించేటట్లు చూసి జైలుకు పంపిస్తాము అనేది స్పష్టంగా చెప్తాను. ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లో సునీత గారు కూడా మరో ఆరోపణ చేశారు పార్టీ అధినేత మీద. జగన్ గారికి కూడా ప్రమేయం ఉంది పరిటాల రవి గారి హత్యలో అని. లీగల్గా యాక్షన్ తీసుకోబోతా ఉన్నాం. నేనే కేసు ఫైల్ చేయబోతా ఉన్నాను. ఈ దేశంలోని అత్యున్నతమైనటువంటి
నేర పరిశోధన సంస్థ అయినటువంటి సిబిఐ విచారణ చేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుతో సంబంధం లేదనేసి నిర్ధారణ చేసిన తర్వాత, ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత, ఆ కేసు కోర్టు విచారణ చేసి శిక్ష వేసిన తర్వాత, ఆ శిక్షను అనుభవించి దాదాపుగా ఈ రోజుకి 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత, ఈరోజు పరిటాల సునీత ఆ వ్యాఖ్యలు చేయడం అనేది కేవలము ఆమె తమ్ముళ్ళు హత్య చేశారని సమాజం గుర్తించడం వలన ఆమెకు రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనపడేటువంటి పరిస్థితి లేనందువల్ల మా మీద, మా అధినేత మీద బురద జల్లేటువంటి వ్యాఖ్యలు తప్ప వేరే ఏమీ కదా ఆమె చేసింది. రేపు ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు పరామర్శించడానికి. ఈ పరామర్శతో అన్న ఈ వేడి చల్లారుతుంది అనుకోవచ్చా? ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడము, జగన్ గారు వచ్చి వారి పిల్లలకు భవిష్యత్తును కల్పించడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వారిని ఆదుకోవడము, వారికి అండగా నిలబడము మా పార్టీ బాధ్యత. కాబట్టి మా పార్టీ అధినేత వస్తున్నారు, వారి కుటుంబము ప్రశాంతంగా బతకాలనేటువంటి ఒక ఆలోచనతో మేమందరం ఉన్నాము. దానికి తగిన విధంగా ప్రభుత్వానికి ఆయన ఏం సూచనలు ఇస్తారు, న్యాయపరంగా ఏం అండదండలు అందజేస్తారు, వారి కుటుంబ భద్రత విషయం కానీ, వారి బాగోగుల విషయం కానీ ఆయన ఏం చెప్తారనే దాని విషయం అనేది మేము ఎదురు చూస్తుండేది. ఆయన రావడము, పరామర్శ చేయడము అనేది జరుగుతాయి. దాని తర్వాత ఏదైనా లీగల్ ఫైట్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా గ్రామాల్లో. ఇవి రిపీట్ కాకోకుండా, ఎందుకంటే చెన్నై కొత్తపల్లి దగ్గర కూడా ఈ మధ్య నిన్న ఒక కంప్లైంట్ ఏంటంటే ఎన్ఎస్ గేట్లో కొంతమంది రౌడీ మూకలు ఉన్నారు. వాళ్ళు పాపిరెడ్డిపల్లి రిపీట్ అవుతుందని సీకేపల్లికి పోయి మా పార్టీ లీడర్లను కొందరిని బెదిరించి వచ్చినారు. అంటే ఇది మాకు పరిటాల సునీత ఉంది, మేము కూనీలు చేసినా ఆమె వెనకేసుకుంటుంది అనేటువంటి వాళ్ళ ధైర్యాన్ని ఎవరు చంపాలా? పోలీసులు చంపాలనా? చంద్రబాబు నాయుడు గారు చేయాలనా? ఎవరు చేయాలా? క్రైమ్ని వెనకేసుకునేటువంటి విధానం పరిటాల సునీతకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సింది అది వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు కదా. ఇది ఆటవిక రాజ్యం కాదు కదా. పరిటాల రవి బతికినప్పుడు ఆటవిక రాజ్యం అయితే కాదు, ఆధునిక యుగము. ఆయన ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. ఏమో ఇక్కడ చూస్తే నీకు దొరికినట్ల సంపండి అని చెప్తాంది ఆమె. మీరు గమనిస్తే ఆమె ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి పోయినా మీరు పగ తీర్చుకోండి నేనున్నా, ఆమె చెప్పింది మీరు పగ తీర్చుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను చెప్తాను, నేనే ఎమ్మెల్యే అవుతా, నేనే మంత్రి అవుతా, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, మీరు పగ తీర్చుకోండి, వైఎస్ఆర్ వాళ్ళని మీరు ఏం చేస్తారో చేయండి, కేసులు నేను చూసుకుంటే ఆమె మాట్లాడిన ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. సో ఆ విధంగా గ్రామాల్లో రెచ్చగొట్టి వాళ్ళ క్యాడర్ని ఆమె నేను లీడర్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. తప్పది. నువ్వు ఏం చేసినావు? నీ భర్త వల్ల చనిపోయిన కుటుంబాలను వీధుల పాలు చేసినారు, నీ భర్త కోసం చనిపోయిన కుటుంబాలను వీధుల పాలు చేసినారు, నీ భర్త కోసం కూనీలు చేసిన వాళ్ళని మీరే చంపించినారు. మళ్ళీ పోలీసుల ఎన్కౌంటర్లు కానీ హత్యలు కానీ పరిటాల రవి రాజకీయాల్లోకి వచ్చిన పొద్దు నుంచి అతను చచ్చిపోయేంత వరకు 200 నుంచి 300 వరకు జరిగినాయి. ఎవరైతే ఎదురు తిరిగినాడో వాళ్ళని ఎన్కౌంటర్ చేయించినారు, ఎవరైతే రాజకీయంగా అడ్డం ఉన్నారో వాళ్ళని హత్యలు చేయించినారు. వీళ్ళు ఏవైతే ఆర్గనైజేషన్స్ ప్రైవేటు సైన్యాలు ఏర్పాటు చేసుకున్నారో పీపుల్స్ వార్ ఆర్ఓసి అని, మళ్ళీ ఆర్ఓసిలో 2-3 పేర్లు పెట్టేసి ఆదళం ఇద్దలమని వాళ్ళందరినీ వీళ్ళే చంపించినారు వాళ్ళు ఎదురు తిరిగాలకి. ఎందుకంటే వాళ్ళందరి భావన ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళ భావన అంతా ఏంటంటే, పరిటాల రవి కోటీశ్వరుడు అవుతున్నాడు, 100 కోట్లు సంపాదించుకుంటున్నాడు, హైదరాబాద్ నుంచి అనంతపురం వరకు ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, మంత్రి అయినాడు, మేమందరూ కూనీలు చేస్తే దానివల్ల పరిటాల రవి లాభం పొందుతున్నాడు, వాళ్ళు కూనీలు చేసేవాళ్ళు కూనీలు చేసినారు. పోతుల సురేష్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, మేమే చంపినామని. పరిటాల రవి మీద కేసులు లేవు. మరి కేసులు బిందికి రానప్పుడు నేను వ్యాఖ్యానం చేయొచ్చునో లేదో కానీ ఆడమగ కానోళ్ళు కూడా కూనీలు చేస్తారు. కేసులు మిందికి రావంటే మా కడప జిల్లాలో వాడే భాష ఏంటంటే గాండుగాళ్ళు కూడా చంపుతారు. కేసులు మీ మీదకి రాదరా మీరు క్రైమ్ చేయండి అంటే గాండుగాళ్ళు కూడా చంపుతారు. అదే పని పరిటాల రవి చేసినాడు. పెద్ద ఆరోపణ, ఫ్యాక్ట్ జరిగింది అది. ఇన్ని హత్యలు జరిగినాయి, కేసులు ఎన్ని పరిటాల రవి మీద ఎన్ని కేసులు వచ్చినాయి? ఒక 5-6 వచ్చినాయి. మిగిలినవి ఆ లోకల్కి ఎవరినో ఒకరు నలుగురిని హాజరు పెట్టడము, వాళ్ళు ఒప్పుకోవడము, మేమే చేసినామని చెప్పడం, కోర్టులో హాజరు పెట్టడం. ఇప్పుడు క్రైమ్ జరిగిన 2 ఏళ్లకి నాకు తెలిసి ఓబులెడ్డి హత్య కేసులో కూడా ఈ నిన్న లింగమయ్య హత్యలో ముద్దాయిలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పాల్గొన్నట్లుగా కూడా సమాచారం ఉంది. అర్థమైందా? ఇది వాళ్ళ చరిత్ర.
అన్న మీ మీద కూడా ఒక ప్రధాన ఆరోపణ చేశారు ఈ ప్రెస్ మీట్లో కానీ శ్రీరామ్ గారు కానీ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపు 6 నెలల పాటు ప్రకాష్ రెడ్డి ఎక్కడా కనపడలేదు. కనపడలే. కార్యకర్తలు బాగోగులు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి హడావిడి చేస్తున్నాడు అనేది. ఇప్పుడు 6 నెలల పాటు నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, నేను అప్పులో ఇబ్బందులు ఉండే, నేను అనంతపురం వచ్చేళ్ళకి కార్యకర్తలు ఇంకొకరు గుడికో గోపురానికో ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు, ఆసుపత్రి ఖర్చులకు ఇంకొకరికి నాకు నెలకు 20-30 లక్షలు ఖర్చు వస్తుంది. ఏమీ లేకుండా నార్మల్ ఖర్చు 20-30 వేలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో నేను హైదరాబాద్లో ఉండి నేను ఒక లోను శాంక్షన్ చేయించుకొని అప్పులు కట్టుకొని అనంతపురం వచ్చిన. నేనేం నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్. అంటే ఇది నమ్మొచ్చు అంటారా? 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉండి మీరు రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా కాంట్రాక్టులు చేశారంటారు, లేకపోతే జగనన్న కాలనీలో 2-3 కాలనీలు కట్టారు మీరు అని చెప్తుంటారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే నమ్మదగింది. వినండి చెప్తాను. జగనన్న మాట ఇచ్చినాడు, జగనన్న కాలనీలు కట్టాలా, 1,80,000 ఇండ్లు కట్టాలంటే స్క్వేర్ ఫీట్ 666 రూపాయలు ఇండ్లు కట్టాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలతో పనులు ఇచ్చాడు అమరావతిలో. గవర్నమెంట్ రేటు ప్రకారం 3,000 నుంచి 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్కి బిల్డింగ్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారు. 666 రూపాయలు ప్రభుత్వం స్టీలు, సిమెంటు, శాండ్ ఇస్తుంది కాబట్టి పెట్టుబడి పెట్టేది అవసరం ఉండదు. కాబట్టి మనం చేసేది లేబర్ కాంట్రాక్టే కాబట్టి, బేల్దార్ పనే కాబట్టి లేబర్ కాంట్రాక్టర్లందరినీ మొబిలైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి వాళ్ళ ద్వారా జగనన్న కాలనీలో కార్యరూపం దాల్చే విధంగా కృషి చేసినాము, సక్సీడ్ అయినాము, అవుతా ఉన్నాం. చంద్రబాబు గారు కూడా అవే ఫాలో అయినారు. ఆయన మీ జగనన్న కాలనీల నిర్మాణం ఆపేసేయండి, మేము కొత్తగా పెద్దగా కడతామని ఏం లేవు, కంటిన్యూ చేస్తాను ఈ ప్రభుత్వం కూడా. అయితే నా మీద కక్ష సాధింపు చర్యల కోసము 50,000 ఇండ్లను టేకప్ చేసిన మా చిన్నాయన కొడుకు అమర్నాథ్ రెడ్డి అనే కాంట్రాక్టర్, రాకెట్ అనే కంపెనీ 50,000 ఇండ్ల నిర్మాణం చేస్తా అంటే నా మీద కక్ష సాధింపు చర్యల కోసం విజిలెన్స్ ఎంక్వైరీని అవన్నీ వేసి పనులు ఆపి, దాదాపు 10 నెలల నుంచి పనులు ఆపి 50,000 కుటుంబాల ఉసురు కొట్టుకుంటుంది పరిటాల సునీత. ఈ పాటికి ఆ ఇండ్లన్నీ అయిపోయి వాళ్ళకి బిగించేవాళ్ళు కూడా అప్పచెప్పి, తాళం చెవులతో సహా అప్పచెప్పిండొచ్చు ఈ పాటికి. సో మేము, మా తమ్ముడు దాని మీద కోర్టులో ఫైట్ చేసినాడు. విజిలెన్స్ ఎంక్వైరీ ఏంది, మేము కడతాండేది 666 రూపాయలకి, మాకు రావాల్సిందే 37,80 రూపాయలు, 37,80 లక్షల బిల్లు ఉంది. మాకు ఆ పేమెంట్ ఇచ్చి మమ్మల్ని పనులు పూర్తి చేసుకొని ఇచ్చి తర్వాత క్వాలిటీలో ఏమన్నా తేడా ఉంటే మీరు మా మీద చర్యలు తీసుకోండి అని కోర్టు పోయినాడు. ఇందులో క్వాలిటీ ఇష్యూ కూడా కామెంట్ చేయడానికి ఎవరు ఏం లేదంటే, ప్రతి 15 రోజులకు వ్యాప్కోస్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ చెక్ చేసి సర్టిఫై చేసింది. ఇక మా చిన్న కొడుకు అమర్నాథ్ రెడ్డి సంస్థకే 37,80 లక్షలు డబ్బులు రావాల్సిండగా, ఆ డబ్బులు ఇచ్చినా వీళ్ళు ఇల్లు పూర్తి చేస్తే మంచి పేరు వస్తుంది, మాకు మంచి పేరు వస్తుందని ఎవరు కూడా రాక ముందుకు వచ్చి అవి కడతామని ముందుకు రాక, ఇప్పుడు వాళ్ళు ఆ ఇండ్లన్నీ అట్లనే నిలబెట్టి నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనేసి వాళ్ళ ఆలోచన. అయితే నేను ఆర్థికంగా ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టో లేదా అంతకుముందు ప్రజలకు అందజేసో నా వ్యాపారాలు పనులు ఆగిపోయి ఇంకోటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ, సో వాళ్ళు ఈ జగనన్న కాలనీలు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలంటే 50,000 మంది నష్టపోయినా పర్వాలేదు అంటే, వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తారు. సో ఇది వాళ్ళ నైజం. అంతకు మించి దీంట్లో పెద్దగా జగనన్న కాలనీలో నేను సంపాదించింది కానీ పోగొట్టుకున్నది అని తెలియదు. అన్న 10 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం స్పష్టంగా? కూటమి ప్రభుత్వము పెద్ద కూటమిలా తయారైందండి. కూటమి ప్రభుత్వం అనేది నిజంగా ప్రజలకు ప్రతి నెల వాళ్ళకి చేతికి అందేటువంటి డబ్బుల్ని ఆపేసింది. జగనన్న హయాంలో ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా పేదలకు డబ్బులు అందేటి. ఈరోజు ఆ మనీ సర్క్యులేషన్ లేదు, వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పోవడంలే. ఆ మనీ సర్క్యులేషన్ లేక చిన్న చిన్న టీ కొట్లు కానీ, కిరాణా కొట్లు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళందరికీ వ్యాపారాలు పడిపోయినాయి. సో వాళ్ళందరూ కూడా హోల్సేల్ వ్యాపారస్తుల నుంచి తీసుకొచ్చేటువంటి సరుకులు కానీ ఇవన్నీ కూడా అవి కూడా తెచ్చుకోలేకపోతా ఉన్నారు, అంగళ్ళు మూసేస్తున్నారు. కాబట్టి హోల్సేల్ దుకాణాలు, పెద్ద పెద్ద షాపులకు కూడా వ్యాపారాలు తగ్గిపోయినాయి. అంటే ప్రొడక్షన్ చేసే వాళ్ళకు కూడా వ్యాపారాలు తగ్గిపోయినాయి. ఓవరాల్గా జిఎస్టీ రెవెన్యూ కూడా పడిపోయింది రాష్ట్రానికి.
ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేటువంటి ప్రభుత్వం ఇది. నంబర్ 2, చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది వద్దకే డబ్బు చేరింది, అది నల్లధనంగా మారింది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన షెల్ కంపెనీస్కి కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని కాంట్రాక్ట్ సంస్థల నుంచి బదలాయించబడినాయని ఒక కేసు కూడా ఆయన మీద నమోదైంది. సో అది సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు అమరావతిలో దాదాపు 60,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచినారు. 6 సంస్థలకే మంచికి 10,000 కోట్ల రూపాయలు అప్పచెప్పినారు. మరి ఈరోజు వాళ్ళ 6 సంస్థలకే 10,000, ఒక్కొక్కరికి 10,000 కోట్ల రూపాయలు అంటే 60,000 కోట్ల రూపాయలు అప్పచెప్పినారంటే తస్మదీయులకు తమ వాళ్ళకు మాత్రం చూసుకున్నారు. అందులోనే ఇబ్బడి ముబ్బడిగా కిలోమీటరు హైవే వేయడానికి, రోడ్ వేయడానికి 53 కోట్ల, నీకు 15 కోట్లతో 6 లేన్ రోడ్ వేస్తారు. ఓకే, 53 కోట్ల. నీకు ఎటువంటి బెంగళూరులో కానీ ఎక్కడైనా ఎటువంటి హైఫై కన్స్ట్రక్షన్ చేసినా కూడా 4-5 వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ పెడితే బ్రహ్మాండమైన ఇంద్రభవనాలు కట్టచ్చు. నార్మల్గా బేసిక్ కన్స్ట్రక్షన్ 2,000 రూపాయలు, 2,500 రూపాయలకి అయిపోతుంది. దాని మీద బ్రహ్మాండమైన ఖర్చు పెట్టినామన్నా కూడా 4-5 వేల రూపాయలు. మరి 10,000 రూపాయల నువ్వు కడతా అంటే చూసినాము కదా, నీ అసెంబ్లీ చూసినాము, నీ టెంపరీ సెక్రటేరియట్ అన్నీ చూసినాము, నాసిరకం నిర్మాణాలే. అంటే నువ్వు దాంట్లో 100% నిధులు, 100% నువ్వు ఖర్చు పెట్టేటువంటి, ఇప్పుడు 60,000 కోట్లకు టెండర్లు పిలిచినావు, 1,00,000 కోట్లకో 1,50,000 కోట్లకో టెండర్లు పిలుచుకుంటావు ఈ 2-3 నెలల్లో. అంటే ఈ 1,50,000 కోట్ల 100కి 50 నుంచి 60% పక్కదారి పడతారు. అంటే 1,50,000 కోట్లు 50 నుంచి 60% ఉంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిని అడ్డం పెట్టుకొని సంపాదన చేసే కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఇదేంటి దొంగల రాజ్యం? మీరు ఇలా చెప్తున్నారు, కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ప్రతి ఎవరిని కనిపించిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాట్లాడినా ఆర్థిక విధ్వంసం అని ఒకటి వాడుతారు. మీరు అంతగా ఆర్థిక విధ్వంసం చేశారు కాబట్టి ఇప్పుడు మేము దాన్ని సంపద సృష్టించడానికే టైం పడుతుంది అని చెప్తున్నారు. అంటే మీరు ఆర్థిక విధ్వంసం చేశారు. ఏం సంపద సృష్టించినాడన్న నాకు చెప్పు ఒక మాట. ఈయన 4వసారి ముఖ్యమంత్రి, నిన్న మొన్న కొత్తసారి ఏం కాదు, ఫస్ట్ టైం ఏం కాదు, 4వసారి ముఖ్యమంత్రి ఈయన. ఇప్పటి వరకు ఏం సంపద సృష్టించినాడు ఆయన నాకు ఒకటి చెప్పండి. పలాంది చేసినాడని. ఇప్పుడు కొత్తగా ఆయన అమరావతి రాజధాని నిర్మాణం చేసి దాని తర్వాత దాన్ని 15 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత సంపద వస్తే అప్పుడు పథకాలు ఇస్తానంటున్నాడు. ఆయన సభల్లో ప్రజలు అడుగుతుంటే మాకు పథకాలు ఎప్పుడు ఇస్తారంటే, మీరు కిటుకు చెప్పండి, సంపద సృష్టించేదానికి డబ్బు సంపాదన కిటుకు చెప్పండి, నాకు చెవిలో చెప్పుదురా అండి, నేను డబ్బు సంపాదించినాక ఇస్తాననేసి ఎగతాళి చేస్తున్నారు జనాల్ని. ఎవరైతే నమ్మి మోసపోయి ఓటు వేసినారో, ఇతని అబద్ధపు మాటలను, మోసపు హామీలను నమ్మి ఓటు వేసినారో వాళ్ళని ఎగతాళి చేస్తున్నాడు. అధికారం చేతిలో ఉంది, చేతి కిందంతా ఉద్యోగస్తులు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఏం మాట్లాడినా కూడా ప్రజలు తల ఉంచాల్సిందే. ఇది ఇతను చేస్తున్నది. ఆర్థిక విధ్వంసం అనే మాట మాట్లాడేటప్పుడు పురంధరేశ్వరి 14 లక్షల కోట్లు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులని మాట్లాడా, 12 లక్షల కోట్లు అనేసి పవన్ కళ్యాణ్ మాట్లాడా, 10 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు మాట్లాడా. లాస్ట్కు ఏం చెప్తున్నాడు మన ఆర్థిక మంత్రి, మన జిల్లాకు సంబంధించిన మన పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్తున్నారు, 6,90,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి అని. అందులో జగన్ గారు రాకముందు మొత్తం 3.5 లక్షల కోట్ల అప్పులు ఉంటే జగన్ గారు వచ్చినాక 3,40,000 కోట్ల అప్పులు. మరి 3,40,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి 2,73,000 కోట్ల రూపాయలు నేరుగా అకౌంటబుల్గా ప్రజల ఖాతాల్లోకి ఇచ్చినారు. నాడు నేడు ద్వారా స్కూల్స్, హాస్పిటల్స్ ఆధునీకరించేటువంటి కార్యక్రమము, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు నిర్మాణము, అదేవిధంగా 16 మెడికల్ కాలేజీలు, 13 పోర్టులు కనపడేటువంటి డెవలప్మెంట్ ఇంత జరిగింది. మరి ఈ 10 నెలల ఏడ ఏం జరిగింది చెప్పు? వీళ్ళు చేసే అభివృద్ధి అంతా కాంట్రాక్టర్ల కోసము, నల్లధనాన్ని పెంచేటువంటి కార్యక్రమము. అంటే నలుగురికో 5గురికో రాష్ట్ర సంపదలో మెజారిటీ భాగము ఈ జిల్లాలో దాదాపుగా 5 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయే విధంగా, భూగర్భ జలాలు పూర్తిగా డిప్లీట్ అయ్యే విధంగా, బోర్లు ఎండిపోయేసి పచ్చని పొలాలు బీళ్లుగా మారే విధంగా, రైతులు వలసల బాట పట్టే విధంగా హంద్రీనివా కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నారు, కాంక్రీట్ లైనింగ్ పనులు. ఇది వీళ్ళ మార్క్ అభివృద్ధి. దానివల్ల మా జిల్లాకు రావాల్సిన 63 టీఎంసీల నీళ్ళల్లో కేవలము మాకు 20 టీఎంసీలు నీళ్ళే వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ నీళ్ళు కుప్పంకు, చిత్తూరు జిల్లాకు తీసుకొని పోతాడు కాబట్టి. ఇదే జగనన్న మాకు 40 టీఎంసీల హంద్రీనివాని 83 టీఎంసీలకు ఎన్హాన్స్ చేసినారు. కడప జిల్లా నుంచి ఒక గాలేరు నగర్ నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీలతో సగం పనులు పూర్తి చేసినారు. హెడ్ రీచ్లో మాల్యాల నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి మాల్యాల నుంచి
ఒక 23 టీఎంసీలు అడిషనల్గా వచ్చేదానికి వైడనింగ్ కార్యక్రమాలు కూడా ఆయన ప్రారంభించినారు. అవి రెండు పక్కన పెట్టేసి ముందు నేను చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చేయాలా, లైనింగ్ చేసేద్దాం, చేసేస్తే నీళ్లు సర్రని పోతాయి అనేది ఆయన షార్ట్ మైండెడ్నెస్కి అదొక ఉదాహరణ. ఇది చంద్రబాబు మార్కు అభివృద్ధి. అంటే ఆ రోజు పని ఏం జరగాలో అది జరిపేద్దాం అంతే. లాంగ్ ఆయనకు విజను పాడు ఏం లేదు. ఆయన విజను ఇవన్నీ అంతా కూడా రేపొద్దున నా కొడుకు, నా మనవడు, వాళ్ళ మనవడు ఎట్లా సంపాదించుకోవాలనేటువంటి విజన్ తప్ప ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు మీద నిజంగా ఆయనకు బాధ్యత ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆపుతాడా, తల్లికి వందనం ఆపుతాడా? అవి అలవిగానే విధంగా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనేసి ఇష్టానుసారం హామీలు ఇచ్చినారు. 5 లక్షల కోట్లకు హామీలు ఇచ్చినారు కాబట్టి అది సాధ్యమయ్యేది కాబట్టి అది చేయకుండా మానుకున్నారు. ఇప్పుడు నువ్వు సంపద సృష్టించేటువంటి ఒక ఐడియా మాకు ఇస్తే సంపద సృష్టించినాక నీకు ఇస్తాం పథకాలు అని చెప్తాను. ఇదంతా బాగానే ఉందన్న. మీరు ఇవన్నీ ఇచ్చారు కదా, తల్లికి వందనం కావచ్చు, లేకపోతే మీ స్థాయిలో అమ్మఒడి ఇచ్చారు, ఇంటికి ఒకరికి అని చెప్పినా ఇంటికి ఒకరికి ఇచ్చినాము, అన్ని పథకాలు అమలు చేశాము. దాదాపు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని పథకాలు ఇచ్చారు, డబ్బు రూపంలో ఇచ్చారు. కానీ మీరు ఓటమి చెందారు. అంటే మీ ఓటమి కారణాలు, మీ విశ్లేషణ మీరే? మా ఓటమి కారణం మేమే. అంటే మీరే మీన్స్ మీ ఎమ్మెల్యేలా లేకపోతే మీ నాయకుడా? మా ఎమ్మెల్యేలు, మా కార్యకర్తలు, మా ప్రభుత్వము, మేమందరూ చేసిన మంచి చెప్పుకోవడంలో విఫలము. మేము చేసిన మంచి వెనక కష్టం ఎంత? జగనన్న ఈ లెక్క తీసుకొచ్చి పంచినాడంటే అదేమో ఊరికనే బటన్లు కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఆ డబ్బులు తీసుకొని రావడానికి ఆయన పడిన పాటలేంది, దాని వెనకాల ఉన్న కష్టం ఎంత చెప్పుకోకపోవడము, ప్రజలకు కూడా కష్టం తెలియకోకుండా చూసుకోవడము. ఇప్పుడు కష్టం తెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చునా, మా పిల్లల చదువులకు ఇబ్బంది అవునా, మాకు నెల మాకు ఏదో ఒక పథకం వచ్చేది, మాకు అమ్మఒడో, రైతు భరోసానో, చేయూతనో, నేతన నేస్తం ఏదో ఒక పథకం వచ్చేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు ఆయన ఉండింటే బాగుండని ఇప్పుడు పొరపాటు చేసినాం అనేది వాళ్ళు గ్రహించుకున్నారు. కరెక్ట్ అన్న, మీరు చెప్తున్న అన్ని కరెక్ట్. నాది ఒక పాయింట్ ఉంది. మీరు ఇంత అద్భుతంగా చేశామని చెప్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఎంతో కొంత అనేది యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ ఇంత దారుణంగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మాకు 40% ఓటింగ్ వచ్చిందండి. ఇంత దారుణంగా అంటే ఎవరు కూడా 11 సీట్లు వస్తాయనేసి ఎవరు కూడా కలలో కూడా ఊహించలేదు. అల్టిమేట్గా మనకి సీట్ల కౌంట్ అయితే చాలా విమర్శలు ప్రజలు నమ్మినారు. చంద్రబాబు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన చాలా విమర్శలు ప్రజలు నమ్మినారు. దాంట్లో ఇసుక ఆ రోజు మేము ఏం రేట్ ఇచ్చినాము, ఈరోజు అదే ప్రభుత్వం అదే రేట్ ఇస్తాను. అయితే ఆ రోజు ఖజానాకు వచ్చింది డబ్బు, ఖజానాకు రాయల్టీ రూపంలో ఖజానాకు వచ్చింది, ప్రజలకు ఖర్చు పెట్టాము. ఈరోజు అది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల ఖజానాకు పోతా ఉంది. మేము లిక్కర్ విషయంలో ఆ రోజు ఏ బ్రాండ్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీలకు ఈ కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయొచ్చు, ప్రభుత్వం ద్వారా బ్రాందీ షాపులకు సప్లై చేయొచ్చు అని ఇచ్చినారు, అవి ఇంప్లిమెంట్ చేసింది మా ప్రభుత్వం. 2017-18లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేసింది. అవే బ్రాండ్స్ ఇప్పుడు కూడా సేల్ అవుతున్నాయి. కాకపోతే 2-3 ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్స్ 2-3 బ్రాండ్స్ ఏదో ఆయన పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. సో దాంట్లో అప్పుడు ఇచ్చిన రేట్ల కాటికి ఎక్కువ రేట్లతోనే ఈరోజు కలెక్షన్ చేస్తున్నారు. అబ్కారీ ఆదాయం కూడా పెరిగింది, ఎక్సైజ్ ఆదాయం కూడా పెరిగిందని చెప్పుకుంటున్నారు. అంటే ఆ రోజు ఏదైతే నొప్పి ప్రజలకు మందు తాగే వాళ్ళకి తగిలిందో ఈరోజు ఇంచుమించు అదే నొప్పిలోనే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రైస్ కూడా పెరిగింది. అయితే ఇది ప్రభుత్వంలో మందు బాబులకు నొప్పి తగిలిందంటారా? 100% తగిలింది. తగలేదని ఎట్లా అంటారు? తగిలింది కదా, తగిలింది. ఇప్పుడు కూడా అదే నొప్పి తగులుతూ ఉంది. అల్టిమేట్గా గవర్నమెంటు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం హామీ ఇచ్చినాడు, 50 రూపాయలకు 100 రూపాయలకు క్వాలిటీ లిక్కర్ ఇస్తానని చెప్పినాడు, 90 రూపీస్కి ఇస్తానని చెప్పినాడు. అది దాన్ని ఊసేయలేదు. కొన్ని ధరలు పెరిగినాయి, బ్రాండ్స్ సేమ్ ఉన్నాయి, ఒక 2-3 బ్రాండ్స్ ఏవో కొత్తగా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇంతకు మించి పాత సీసాలోనే కొత్త సారా తప్ప ఈ ప్రభుత్వం అయితే ఈ ఇసుక విషయంలో కానీ మందు విషయంలో కానీ చేసింది లేదు. మూడోది ఉద్యోగస్తులది కూడా సిమిలర్ సమస్య. ఉద్యోగస్తులకు ఆ రోజు మేము కూర్చోబెట్టుకొని మాట్లాడి మన ఆర్థిక పరిస్థితులు ఉంది, మేము ఇట్లా హామీలు ఇచ్చినాము, దాన్ని పేదలకు ఇట్లా పంచాల్సి వస్తుంది, మీకు రాష్ట్రానికి ఉన్న రాబడిలో మీకు మేజర్ శాతం మీకే ఇస్తున్నాము అని కూర్చోబెట్టుకొని మాట్లాడి కన్విన్స్ చేసేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోలేకపోయినాం. దాంట్లో వాళ్ళు హర్ట్ అయినారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు మేజర్గా టీడీపీకి అనుకూలంగా పనిచేసినారు. మరి ఈరోజు వాళ్ళకు ఒరిగింది ఏంది? మా పొరపాట్లు ఉన్నాయి, ఈరోజు వాళ్ళకు ఒరిగింది ఏంది?
సరే, ఉద్యోగస్తులు అంటే ఓకే, నిజమైన కార్యకర్తలకు మీరు న్యాయం చేశారు అనుకుంటున్నారా? లేదు, కార్యకర్తలు మేము న్యాయం చేసింటే మేము ఎందుకు ఓడిపోతాం? మీరు ఓటర్ని బూత్ వరకు తీసుకొచ్చేది కార్యకర్తే కదా. రైట్. ఇక్కడ కూడా మేము ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ, మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్ళు పనిచేసినారు. పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళకు టార్గెట్స్ ఇచ్చినారు. పొద్దునే 7:30కు 8కు పెన్షన్ పంచాలంటే పని చేసినారు. వాళ్ళకు ఉన్నటువంటి గ్రూప్లో దాన్ని అప్లోడ్ చేసినారు, ఇంత పర్సంటేజ్ పంచినాం అనేది పైనుంచి పోయింది. జగన్ గారు 1వ తేదీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసే లోపల పెన్షన్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి అనేసి ఆయన సమాచారం అందడము, లేదా 90% అయిపోయింది, 95% అయిందని సమాచారం అంతనే ఆయన కార్యక్రమాలు స్టార్ట్ చేసుకునే విధంగా పక్కాగా అమలు చేశారు. కానీ పథకాలను అమలు చేసినటువంటి విధానంలో వాలంటీర్లదే ప్రధాన పాత్ర కనపడింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా లీడర్ల ద్వారా జరిగింది కాబట్టి క్యాడర్ సాటిస్ఫై అయినారు. అంటే మా కార్యకర్తలు కానీ మేము కానీ ఏం కోరుకుంటామంటే మాకు గౌరవం కావాలి, అంతే. మాకు గౌరవం కావాలి. మా గ్రామాల్లో గౌరవం అనేది వాలంటీర్లు హైజాక్ చేసినారు. మీరు అబ్జర్వ్ చేయలేకపోయినారా? అంటే మీరు వాలంటీర్ వ్యవస్థ మేము అంటే దాన్ని ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉండింది కాబట్టి పేదల వరకు కరెక్ట్గా రీచ్ అయినాయి అనేది ఒక మాట అయితే ఒప్పుకోవాల్సిందే. అయితే అట్ ది సేమ్ టైము కార్యకర్తల ద్వారా, కార్యకర్తల కన్సెంట్తోనూ మా సర్పంచులు ఎవరొద్దు, మా సర్పంచులు మా ఎంపీటీసీలో వీళ్ళ కన్సెంట్తో పథకాలు అమలు చేసి వీళ్ళ ఆధ్వర్యంలోనే పథకాలు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమము, పంచాయతీలో తీర్మానం చేయాలనేటువంటిదో ఏదో ఒక పద్ధతి పెట్టున్నా కూడా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయిందరు. నంబర్ 1. నంబర్ 2, రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు మా మీద మోపిపోయినటువంటి అప్పుల వల్ల, అంటే 43,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బిల్లులు ఎగ్గొట్టిపోయినాడు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎగ్గొట్టినాడు, ఇండస్ట్రియల్ సబ్సిడీస్ ఎగ్గొట్టిపోయినాడు, ప్లస్ అంతకుముందు చేసిన అప్పులకు నెల నెల కట్టుకుంటానేటువంటి వడ్డీలు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు. అంతే. ఇవన్నీ మీద పడి ఈ సంక్షేమ పథకాలకి ఇచ్చి, ఈ నాడు నేడు టేకప్ చేసి, ప్లస్ ఈ సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు నిర్మాణాలు టేకప్ చేసి అని ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎన్నో వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేయడం వల్ల సో కొంత సిమెంట్ రోడ్లకు కానీ, డ్రైన్లకు కానీ, గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్కి కానీ, లేకుంటే బీటీ రోడ్స్, విలేజ్ టు విలేజ్ రోడ్స్కి కానీ వీటికి కొంత ఫండ్స్ కేటాయించడంలో కొంత మొదటి 3 సంవత్సరాలు మేము వెనకబడినాం. అయితే చివరి 4-5 సంవత్సరాలు అవన్నీ కూడా ఫండ్స్ అలాట్ చేసినప్పుడు కూడా అప్పటికి కార్యకర్తలు కానీ ఎవరు కూడా పనులు చేయడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంది. బిల్స్ రావడం డిలే అవుతుందని. సో దానివల్ల ఆదాయాలు లేవు, గౌరవము లేదు అనేటువంటి ఒక డిసాటిస్ఫాక్షన్తో అంత పెద్ద ఎత్తున అట్లీస్ట్ 50% కూడా మాకు పని జరగలే కార్యకర్తల నుంచి. రెండోది వాలంటీర్లని చంద్రబాబు మోసం చేశా, జగన్ 5,000 ఇచ్చి మిమ్మల్ని వాడుకున్నాడు, మీకు 10,000 ఇస్తానని వాళ్ళలో కూడా 50% చేతులు ఎత్తేసినాయి. కాబట్టి అన్ని విధాలుగా లాక్ చేసినారు చంద్రబాబు. ప్రతి ఒక్కరు లాస్ట్ ఆఖరిగా క్వశ్చన్, ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఓడిపోయినాక, అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు వేళ్ళు, అంటే మీ నాయకుల్లో ఉన్న చాలా వేళ్ళన్నీ అధినాయకుడు వైపు చేతులు చూపించారు. మా మీద కూడా చూపించినారు. మీకు ఒకటి చెప్పనా, నా జీవితంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితి, నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటా నా డబ్బులు జనాలకు పంచుకుంటానే నేను గర్వంగా తిరిగిన. నేను 2009లో ఓడిపోయినా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన డిప్రెషన్లో నేను ఇంటికాడ కూర్చున్నా, జగనన్న పిలిచి నువ్వే నా లీడర్ రాప్తాడికి అని నా భుజం మీద చేసి నన్ను నడిపించినాడు. 2014లో ఓడిపోయినప్పుడు నా విపరీతమైన ఆర్థిక విధ్వంసం నా విషయంలో చేసింది ఆ ప్రభుత్వం. పరిటాల సునీత ఆధ్వర్యంలో నా కాంట్రాక్టులన్నీ రద్దుపరిచి, నా బిల్స్ ఇవ్వకోకుండా వర్క్స్ టర్మినేట్ చేసి, నా ఈఎండీలన్నీ కూడా ఎన్కాష్ చేసి, నేను బ్యాంక్ గ్యారంటీలు ఎన్కాష్ కావడము, నా ఇంటి వేలాల వరకు, వేలం నోటీసుల వరకు కూడా, మా ప్రాపర్టీస్ వేలం నోటీసుల వరకు కూడా పోయినాం. ఈ జిల్లాలోనే ప్రజలకి ఈనాడు పేపర్లోనో, సాక్షి పేపర్లో వచ్చిన నోటీసులు కూడా. అంత ఇబ్బంది పడినా కూడా ఎప్పుడూ కూడా మేము విమర్శలు ఎదుర్కోలే. ఆ రోజు మేము ఇబ్బందుల్లో ఉన్నాము, ఈ నియోజకవర్గంలో రాక్షస రాజ్యం జరుగుతూ ఉంది, ప్రసాద్ రెడ్డిని చంపినారు, తర్వాత దౌర్జన్యాలు జరుగుతుండే, ఇంకోటి మొత్తం క్యాడర్ అంతా నన్ను వాళ్ళ ముందర ఉండి నడిపించినారు. వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు, చేసుకున్నారు. 19 ఎలక్షన్లో నేను ఖర్చు పెట్టింది మాకు జగనన్న ఇచ్చింది కానీ, నాకు దాతలు ఇచ్చింది కానీ అంతా 90 పైసలు అయితే నేను ఖర్చు పెట్టింది 10 పైసలే ఎమ్మెల్యే అయినా. తర్వాత ఈ 19 నుంచి 24లో నేను కోట్ల రూపాయలు డైరీకి కావచ్చు, బోర్లకు కావచ్చు, కాలువలకు కావచ్చు, రోడ్లకు కావచ్చు, నేను సంపాదించింది కానీ, దాతలు ఇచ్చింది కానీ, జనాలకు ఖర్చు పెట్టినా, గుళ్ళకి ఇచ్చిన, గోపురాలకు ఇచ్చిన, కార్యకర్తలకు ఇచ్చిన, అన్నీ చేసినా కూడా
డిస్సాటిస్ఫాక్షను. నేను తర్వాత 24లో నేను ఓడిపోయినాక కూడా ఇంకా మా స్వపక్షం వాళ్ళు, విపక్షం వాళ్ళు మీకు ఏం చేసినాడు ప్రకాష్ రెడ్డి, మీరు పోయి అంత అడుగుపోండి, ఇంత అడుగుపోండి అనేటువంటి పరిస్థితి, నా దగ్గర ఏదో ఇంకా మూటలు ముళ్ళలు ఉన్నాయనేటువంటి ఒక భావన క్రియేట్ చేసి స్వపక్షం వాళ్ళు, విపక్షం వాళ్ళు నా మీద దాడి చేసేటువంటి పరిస్థితిలో, నాకు ఆర్థిక ఇబ్బందులతో నేను నేను కట్టాల్సిన అప్పులు కట్టలేని పరిస్థితిలో నేను చాలా నరకం అనుభవించిన 6 నెలలు, మొదటి 6 నెలలు. దాని తర్వాత ఒక సహృదయంతో ఒకరు చేసిన సాయం, వాళ్ళ కంపెనీ మీద లోన్ పెట్టి మా కొలాటరల్స్తో వాళ్ళ కంపెనీ మీద లోన్ పెట్టి నాకు లోన్ ఇప్పించినారు. దానివల్ల నేను ఈరోజు అనంతపురం జిల్లాలో నేను ఉండగలుగుతాను. అంటే ఇన్ని అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను ఫేస్ చేసిన అవమానాలు, దీనిలో నేను 24 ఎన్నికల ఓటమి తర్వాత నేను ఫేస్ చేసినటువంటి అవమానాలు, ఇబ్బందులు అంతకుముందు జీవితంలో ఎప్పుడు ఎరగలేదు. అర్థమైందా? అన్ని వేలు జగనన్న వైపే కదా, మా వైపు కూడా చూపించినారు. నువ్వు మమ్మల్ని ఆ పొద్దు ఇడిచిపెట్టింటే మేము సంపాదించుకుందాము, ఏమి నువ్వు మమ్మల్ని నష్టపరిచినావు, నువ్వు మాకేం చేసినావు, మాకేం సాయం చేసినావు అంటే, మొన్న ఈ మధ్య మీడియాలో వైరల్ అయింది. ఒక గ్రామంలో ఒక కార్యకర్త చనిపోయినాడు అనేసి వాళ్ళ ఇంటికి పోతే ఇంట్లో చిన్న చిన్న ఆడపిల్లల నుండి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళంతా ఏడుస్తా అంటే వాళ్ళకి ఏమి దిక్కు దయలేని వాళ్ళని పక్కన పిఏని అడిగి ఎంత ఉందయా మన అకౌంట్లో అంటే 5 లక్షలు ఉందని, అంటే 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ధైర్యంగా. అంటే ఒక తృప్తి, అంతే, మా కార్యకర్త కుటుంబానికి నేను నిలబడిన తృప్తి. దానికంటే రాజకీయంలో నాకు ఏం కావాలి? ప్రజలకు సాయం చేయగలిగినానా, ఈ నియోజకవర్గానికి ఉపయోగపడగలిగినానా, ఈ నియోజకవర్గంలో నేను నా ప్రాంత రైతులకు ప్రజలకు నేను ఉపయోగపడగలిగిన, అంతకంటే ఆత్మతృప్తి తప్ప ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో ఏ కుటుంబానికి అయితే 5 లక్షలు ఇచ్చినామో ఆ చనిపోయిన కార్యకర్త వాళ్ళ అన్న టీడీపీకి తిరుగుతా ఉంటే గ్రామ పెద్దలు అడిగినారు, ఎవరా నీకు బుద్ధి ఉందా, మొన్ననే మీ తమ్మునికి 5 లక్షలు ఇచ్చినారు, 6 నెలలు అయిందా కాలేదంటే, నా తమ్మునికి కదా ఇచ్చినదన్నారు. ఇంకొక దగ్గర తమ్మునికి బోర్ వేసినామని అన్న అలికి టీడీపీకి పోయినాడు ఇంకొక గ్రామంలో. అంటే వ్యక్తికి సాటిస్ఫై చేయడానికి ప్రభుత్వ పథకాలు తప్ప ఎమ్మెల్యే అనేవాడు ఈ దేశ చరిత్రలో ఎవడు చేయలేడు. కానీ నా సొంత లాభం అనుకొని, ఇప్పుడు ఈరోజు మేము షూట్ చేస్తున్నాం, ఇది బాడిగింది, ఇది నా సొంత లాభం అనుకొని నా కుటుంబ ప్రయోజనాలను పక్కన పెట్టి నేను చేతనైన కాటికి నేను చేసిన ప్రజలకి. బట్ ప్రజలకు నేను చేయాల్సింది కాదు, జగనన్న చేసి ఉండాలా, జగనన్న చేసినాడు, దానికి మించి మళ్ళీ మనం చేయాల్సిన ఆలోచన అవసరం లేదు. కార్యకర్తలకే ఈ డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు కొంత గౌరవం దక్కేది ఎలక్షన్లో. జగన్మోహన్ రెడ్డి చేయని సాట నేను చేయడం ఏంది? కాలువలు ప్రభుత్వం డబ్బులు ఇస్తే తవ్వుతాము, నీళ్ళు ఇస్తాము, మనం మాట ఇచ్చినామని మాట కోసం మనం డబ్బులు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు తవ్వాల్సిన పని ఏముంది? అదేదో డబ్బులు కార్యకర్తలకు ఇచ్చే వాళ్ళన్నా బాగుపడతారు, ఏదైనా ఉపయోగించుకుంటారని ఆలోచన చేసి అంటే ఇట్లా పరిస్థితి లేదు. నేను ఇచ్చిన మాటలు నిలబడడం కోసమో, లేదంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసమో, లేకపోతే వచ్చిన వాళ్ళను ఎవరిని కాదనలేనటువంటి పరిస్థితుల్లోనూ డబ్బు ఏదైతే ఖర్చు పెట్టినామో అదే అన్యాపదంగా మా కార్యకర్తలకు ఉపయోగపడకుండా పోయింది. కానీ సాయం పొందిన వాళ్ళకు కనీసం కృతజ్ఞత ఉన్నా కూడా తృప్తి పడినాము. కానీ ఇట్లా పరిస్థితుల్లో నా తమ్మునికి ఇచ్చినారా నాకు ఇచ్చినారా అనేటువంటి పరిస్థితి చూస్తే బాధ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పటికైనా రాయలసీమ జిల్లాలు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళం మేము ఒకరము. ఫ్యాక్షన్ అనేది ఆల్రెడీ మాసిపోయింది, ఫ్యాక్షన్ ఏం లేదు, ఫ్యాక్షన్ ఎక్కడా లేదు, దుర్మదాంతమే. ఇక్కడ ఇప్పుడు మిగిలింది రాజకీయ దుర్మదాంతమే. ఆ దుర్మదాంతాన్ని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అణిచివేస్తే ఫ్యాక్షన్ రాదు. ఫ్యాక్షన్ అనేది ఇంకా రాకూడదని కోరుకుంటున్నాం, ఏ వర్గమైనా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ.